2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏమని, ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 9, వ్యయం 7, రాజపూజ్యం 3, అవమానం 4గా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సహనం మరియు పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి కొంత పెరగవచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు కూడా రావచ్చు. అయితే క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నతాధికారుల నుండి గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం అవసరం. సంవత్సరం మధ్యకాలం తర్వాత వ్యాపారంలో కొంత మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం వచ్చిన ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ పరంగా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సమయంలో శాంతంగా మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోవడం మంచిది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి లేదా అలసట రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. జూన్ 2 వరకు అష్టమ గురువు ప్రభావం తగ్గడానికి ప్రతి గురువారం దక్షిణమూర్తికి లేదా సాయిబాబాకి దీపారాధన చేసి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది. అలాగే 5వ ఇంట శని ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. అదేవిధంగా హనుమాన్ చాలీసా భక్తితో పఠించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.